హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సో, 'ఐబొమ్మ రవి'కి సంబంధించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్ గురించి తెలిసిందే. పైరసీకి సంబంధించి జరుగుతున్న న్యూస్ అది. అలాగే దీనికి సంబంధించి మన టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో రవికి మద్దతు కూడా వస్తోంది. అయితే ఒక అగ్ర నిర్మాత ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతారు, ఏ ప్రెస్ మీట్‌లో కూడాను. సో, ఇప్పుడు తాజాగా ఆయన ఈ 'ఐబొమ్మ రవి'కి సంబంధించి రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఏం మాట్లాడారు అనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో, గత కొన్ని రోజులుగా 'ఐబొమ్మ రవి'కి సంబంధించి ఒక న్యూస్ పాజిటివ్ కంటే కూడా నెగెటివ్‌కు ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ వర్గాల నుంచి. కానీ ఆడియన్స్‌లో మాత్రం అది పాజిటివ్ అయింది. అంటే అతనికే సపోర్ట్ చేస్తూ అతను ఒక రాబిన్ హుడ్‌గా సంబోధిస్తున్నారు. సో, దీనిపై మన టాలీవుడ్ అగ్ర నిర్మాత రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు అనేది మీ మాటలో తెలుసుకుందామని. 'ఐబొమ్మ రవి' సంబంధించి అందరూ కూడా సమాజం మొత్తం కూడా ఒకే వైపు లేదు. హ్మ్. అతని 'రాబిన్ హుడ్' అని చెప్పేసి ఎవరైతే కీర్తిస్తున్నారో, వాళ్ళు ఎక్కువగా ఈ పైరసీ సినిమాలకి అలవాటు పడినటువంటి బ్యాచ్ అని చెప్పేసి మనం హ్మ్. అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఊరికే మనకి ఏదైనా ఇస్తన్నా, ఏదైనా చూపిస్తున్నా హ్మ్. వాళ్ళు మన దృష్టిలో హీరోలయిపోతారు. అవును. సో, అది మనకి హాని చేస్తుందా? మేలు చేస్తుందా? మనం దానివల్ల సమాజానికి మంచి చేస్తున్నామా? దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం అనేటువంటి ఆలోచనలు చేసేవాళ్ళైతే హ్మ్. అందులో ఉన్నటువంటి మోరల్ నైతికతను ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తారు. హ్మ్. అలా లేని వాళ్ళకి అతను రాబిన్ హుడ్ లాగానే కనిపిస్తాడు. ఎందుకంటే ఫ్రీగా హ్మ్. చూపిస్తున్నాడు కాబట్టి. మనం ఒక వస్తువుని మన సొంతంగా మనం తయారు చేసాం. అది మన దగ్గర నుంచి ఇంకోడు దొంగిలించేసి దాన్ని హ్మ్. ఎవడికన్నా ఫ్రీగా ఇచ్చాడంటే అది మనం ఒప్పుకుంటామా? డెఫినెట్‌గా ఒప్పుకోము. కదా! అది మన కష్టం గదా! అంతే. నీకిష్టం లేకపోతే నువ్వు కొనుక్కోవక్క. హ్మ్. దానికంటే చీప్‌గా ఏదైనా దొరుకుతుందంటే దానికే వెళ్ళు హ్మ్. అనే జెప్తాం. ఒకే ప్రోడక్ట్‌ని ఒకళ్ళెవరన్నా తక్కువ ధరకిస్తుంటే అక్కడికెళ్ళి తీసుకో. కానీ మనం ఇక్కడేం చెప్తాం? క్వాలిటీ చెప్తాం. మనకి ఇవాళ హాలీవుడ్ దగ్గర నుంచి గొప్ప గొప్ప సినిమాలు భారీ బడ్జెట్ తోటి వాళ్ళు ఎలా తీయగలుగుతున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా హ్మ్. వాళ్ళకి ఆడియన్స్ ఉంటారు గాబట్టి. ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా గుర్తింపు పొందింది కాబట్టి, సమాజంలో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అదే ఉండారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా హ్మ్. చూసినప్పుడు, ఖచ్చితంగా దాని యొక్క పరిధి ఎక్కువగా ఉంటది. అందుగురించే వాళ్ళు వందల, వేల కోట్ల బడ్జెట్ తోటి సినిమాలు తీయగలుగుతున్నారు. హ్మ్. కానీ అవి కూడా ఎక్కువగా ఏం తీయట్ల వాళ్ళు గూడా. సంవత్సరం మొత్తం మీరు చూసుకుంటే 4, 5 కంటే అక్కడి నుంచి కూడా ఎక్కువ రావట్ల. హ్మ్. సో, గతంలో చాలా ఫ్రీక్వెంట్‌గా హాలీవుడ్ సినిమాలు వచ్చేవి. వచ్చేవి. అవును. ఇప్పుడవి తగ్గిపోయినాయి అక్కడ అవును. గూడా. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీయటం కూడా కష్టమైపోతా ఉంది. హ్మ్. సో, అందుగురించే ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఆ తరహా కంటెంట్ అనేది అందరూ కూడా దాని వైపు మొగ్గు చూపారు. హ్మ్. సో, అలాంటి పరిస్థితి మనకిప్పుడుంది. మరి ఈరోజు 'ఐబొమ్మ రవిని' అరెస్ట్ చేసి అతను ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నాడు. హ్మ్. కొద్ది రోజులు పోలీస్ కస్టడీలో పోలీసులు తీసుకున్నారు. అతని నుంచి ఎలా ఇది చేస్తున్నాడు? ఏంటి? దీని వెనక ఇంకేమన్నా ఉందా? ఇది ఒక పెద్ద రాకెట్ కాబట్టి హ్మ్. 'ఐబొమ్మ రవి' కంటే ముందే మూవీ రూల్స్ అనేవాళ్ళు రకరకాల పేర్లతోటి, రకరకాల యూఆర్ఎల్ తోటి చ దీన్ని వెబ్‌సైట్స్ డిజైన్ పైరసీ చేశారు. అవును. వెబ్‌సైట్స్‌ని రన్ చేస్తూ ఒక పెద్ద సవాల్ విసిరారు హ్మ్. భారతీయ సినీ పరిశ్రమకి. దీన్ని తట్టుకోవడం కోసమే మన దగ్గర యాంటీ పైరసీ సెల్ అని చెప్పేసి హ్మ్. ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒకటి ఏర్పాటయింది. హ్మ్. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో. అది దాని పని అది చేస్తూ ఉంది. మొదట్లో దానికి చాలా ప్రచారం కల్పించారు. అది ఎక్కడెక్కడ ఏమేమి చేస్తుంది? ఎక్కడ పైరసీ సైట్‌లని కనిపెట్టడం ఇదంతా కూడా దాని డ్యూటీ. హ్మ్. అయితే దాని డ్యూటీ అంతవరకే. కానీ ఫర్దర్‌గా ఏదన్నా చట్టపరమైనటువంటి యాక్షన్స్ చర్యలు ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవాలంటే ప్రభుత్వం డెఫినిట్‌గా ఖచ్చితంగా అంతే. అది ప్రభుత్వం పని. హ్మ్. సో, ప్రభుత్వంతో సమన్వయంతోనే అది అయన్నీ చేయగలుగుతారు. ఏది హ్మ్. అరికట్టాలంటే. అవును. సో, ఇక్కడికొచ్చేటప్పటికి మరి 'ఐబొమ్మ' రవిని పట్టుకున్నారు. మరి ఆ మూవీ రూల్స్ ఆళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదని కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. హ్మ్. అసలు యాక్చువల్‌గా నిజమైనటువంటి థ్రెట్ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పైరసీదారులు వాళ్ళు. హ్మ్. వాళ్ళైతే అసలు ఒక్కోసారి సినిమా థియేటర్‌లో రిలీజ్ కాకముందే హ్మ్. ఎక్కడ ప్రీమియర్స్ వచ్చినాయంటే వెంటనే వచ్చేస్తున్నాయి. హ్మ్. 'ఐబొమ్మ రవి' ఇంకా కొంచెం లేట్‌గా పెడుతూ ఉంటాడు. హ్మ్. మరి ఆళ్ళని పట్టుకోకుండా ఇతన్ని పట్టుకున్నారు ఏంటి? ఇట్లాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. సో, హ్మ్. వాళ్ళు
ఇతనేందంటే పోలీసుల్ని సవాల్ చేశాడు. అందుకని పోలీసులు ప్రతిష్టాత్మకంగా దాన్ని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళని నేరుగా సవాల్ చేశాడు అవును. కాబట్టి. సో, అందు గురించే బహుశా మొత్తానికి నిఘా పెట్టారు. అతను ఇక్కడికి వస్తున్నాడు హైదరాబాద్‌కి అని చెప్పి తెలుసుకొని మొత్తానికి వల వేసి పట్టుకున్నారు. సో, అది అతన్ని పట్టుకోవడంతోటి కొంతమంది కాదు, ఐబొమ్మ అనే దాంతోటి ఎక్కువగా ఆ పైరసీని చూసే వాళ్ళలో ఎక్కువ మంది అతన్ని రాబిన్ హుడ్‌గా సంబోధిస్తూ అతను పట్టుకొని అన్యాయం చేశారు. అసలు హ్మ్. నిజానికి సమాజానికి అన్యాయం చేశారు పోలీసులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నాగవంశి అందు గురించే దాన్ని అన్నాడు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? ఒక పైరసీ చేస్తున్నట్టు దొంగతనం చేస్తున్న వాడిని రాబిన్ హుడ్ అని చెప్పేసి మనం కీర్తిస్తూ ఉన్నాం. అంటే అంటే ఇక్కడ ఎట్లయిందంటే వాళ్ళు పేదలకు మామూలుగా రాబిన్ హుడ్ అనేటువంటి ఒక క్యారెక్టరు అతను ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళని దోచి పేదలకు పంచి పెడతా ఉంటాడు. అందు గురించే అతను హీరోలాగా కొంతమంది ఆరాధిస్తుంటారు. సో, అక్కడ ధనికులందరూ వాళ్ళు మంచోళ్ళ, చెడ్డాళ్ళ ఆయనకి సంబంధం లేదు. డబ్బులుంటే చాలు. అందులో మంచి పనులకు ఉపయోగించే వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా దోచుకునేటువంటి రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ అంటే ఇక అతనికి అవతల డబ్బుంటే చాలు. మంచి చెడుతో సంబంధం లేదు. సో, ఆ యాంగిల్ ఉంది రాబిన్ హుడ్‌కి. మరి ఇక్కడ అతను పేదలకి ఏమైనా పంచి పెడుతున్నాడా? డబ్బున్న వాళ్ళు కూడా చూస్తున్నారు ఇక్కడ. అందరూ చూస్తున్నారు. అప్పుడు రాబిన్ హుడ్ అనేటువంటి పదాన్ని లిస్ట్ అవుట్ చేసి వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు వీళ్ళకే ఫ్రీగా సినిమా చూపిద్దాం అనే కాన్సెప్ట్ అయితే లేదు కదా. అది ఫ్రీగా వస్తుంటే ఎవడైనా ఎంత డబ్బున్నాడైనా సరే చూస్తున్నాడు. అక్కడ ఫ్రీగా రావటం కూడా కాదు, ఇంట్లో కూర్చొని సౌకర్యంగా చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ థియేటర్ దాకా పోవాలి. ఎందుకు అంత టైం ఎందుకు వేస్ట్ చేయటం? ఇక్కడ ఇంట్లో కూర్చొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉంది కాబట్టి దాన్ని అలవాటు పడ్డారు. అంతే దాని కాన్సెప్ట్. అందుగురించే మేము ₹50 టికెట్ పెంచితే దాన్ని తప్పుగా చూస్తూ ఉంటారు. కానీ మా కష్టాన్ని మేము ఇంత ఖర్చు పెట్టి కదా మేము తీస్తూ ఉన్నాం. మేము సినిమాలే తీయకపోతే ఆయన పైరసీ చేయడానికి కూడా లేదు కదా. అలాంటిది మేము ఒరిజినల్ ఒక కంటెంట్‌ని ఇస్తూ ఉంటే అతను పైరసీ చేస్తుంటే అతను రాబిన్ హుడ్డా? ఏంటిది? మనం ఏ సమాజంలో ఉన్నాం అని చెప్పేసి ఇప్పుడు నాగవంశి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఆయన కంటెంట్ మరి ఎవరో ఒకరు పైరసీ చేసి దొంగతనంగా ఫ్రీగా ఇస్తూ ఉంటే మరి ఆయనకి కష్టంగా ఉంటుంది, మనసుకి కష్టంగా ఉంటుంది. అట్లా అని చెప్పి నాగవంశి అంతా ఒరిజినల్ కంటెంటే క్రియేట్ చేస్తున్నాడా, ఎక్కడ కాపీ చేయట్లేదా అనేవాళ్ళు కూడా ఉంటారు. అందులో కూడా ఎంతో కొంత నిజం ఉంది. ఎందుకంటే ఆయన నిర్మాత కాబట్టి ఆయన చేయకపోవచ్చు. ఏది ఈ ఇప్పుడు కంటెంట్ చౌర్యం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దాన్ని ఇన్స్పిరేషన్ అనొచ్చు. అంతెందుకు రామ్ గోపాల్ లాంటి వాడు గాడ్ ఫాదర్ స్ఫూర్తితోటి అనేక సినిమాలు తీశాడు, గ్యాంగ్స్టర్ సినిమాలు. అవన్నీ కూడా దాని నుంచి స్ఫూర్తి పొందినవే. దాన్ని స్ఫూర్తి పొందడం అంటారు. అయినంత మాత్రాన మొత్తం కంటెంట్ చౌర్యం అని చెప్పేసి మనం అనలేం. కథా చౌర్యం అనో లేకపోతే సన్నివేశాల్ని చోరీ చేశారని చెప్పేసి మనం అనలేం. మక్కి దింపితేనో లేకపోతే అందులో ఉన్న విషయాన్ని, అసలు విషయం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీ సొంత స్క్రిప్ట్‌తో రాసినా కూడా అది కొంత మేరకు అది చౌర్యం కిందే అవుతుంది. కథ ఒకటే కావచ్చు. మీరు ఒక కథని ఒక 10 పేజీల కథని ఒక నలుగురికి ఇచ్చి దీన్ని సినిమా తీయాలంటే ఎవరికి వాళ్ళకి నచ్చినట్లు ఆ సన్నివేశాలు కల్పించుకుంటారు. ఎందుకంటే 65 నుంచి 70 మినిమం సన్నివేశాలు కావాలి సినిమా. స్క్రీన్ ప్లే రాసుకుంటారు. ఒకరి స్క్రీన్ ప్లేకి ఇంకొకరి స్క్రీన్ ప్లే సంబంధం ఉండదు. అందుకని కథ ఒకటే అయినా సరే కొంతమంది ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ వెళ్ళొచ్చు, కొంతమంది రివర్స్ నేరేషన్ రావచ్చు. స్టైల్ వాళ్ళది డైరెక్టర్. సో అలా విడిగా వేరువేరుగా ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ అని పోలుస్తూ చాలా మంది అతనికి సపోర్ట్గా నిలవటం అనేది మింగుడు పడట్లేదు వీళ్ళకి. సో ఇక్కడ కూడా సినిమా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడా నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది విశ్లేషకులు అనేవాళ్ళు సినిమా వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ నిర్మాతల్ని, దర్శకుని ఇష్టం మీరందరూ ఒరిజినల్ కంటెంట్ తీస్తున్నారా అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎవరైతే ఎవరి కంటెంట్ అయితే చౌర్యం చేశారో వాళ్ళు మాట్లాడతారు. అయ్యా ఇది నా కథ, మీరు దీన్ని దొంగిలించారు, ఇవి జరుగుతున్నాయి. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా మీరు ఒక కథ చెప్పారంటే ఒకరి దగ్గరికి వెళ్ళి నిర్మాతకో దర్శకుడికో వెళ్ళి ఒక రైటర్గా చెప్పారంటే వాళ్ళు తర్వాత చూద్దామని చెప్పేసి
పంపించేస్తారు. ఉమ్, అదే బ్యాచ్‌లో ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు అక్కడ సిట్టింగ్‌లో. ఉమ్, వాళ్ళు ఆ కథను తీసుకొని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దానికి స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకొని అట్లా వచ్చినటువంటి ఈ మధ్య కాలం వెబ్ సీరీస్‌లో కూడా గొడవలు అవును, అవును. పడ్డారు. ఆ కానిస్టేబుల్ కనకం ఉమ్, అనేటువంటి అది యాక్చువల్‌గా ఒరిజినల్. అది ఉమ్, కాకుండా వేరే వాళ్ళు ఇంకొక వేరే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద వేరే సీరీస్ తీశారు. ఉమ్, సో, ఇలాంటియన్నీ కూడా నలుగుతూ వస్తున్నాయి. అలాగే సినిమాలకు సంబంధించి కూడా ఇలాంటియే జరుగుతూ ఉన్నాయి. ఉమ్, ఉమ్, అది ఎక్కడో ఒక చోట జరిగేటువంటి విషయం. దానికి సంబంధించి వాళ్ళు న్యాయ పోరాటాలు చేయటం, మా కథని వాళ్ళు కాపీ ఉమ్, చేశారని చెప్పి ఇయి జరుగుతా ఉంటాయి. అంత మాత్రాన మొత్తాన్ని జనరలైజ్ చేసి సో చెప్పకూడదుగా. అందరినీ ఆపాదించి వీళ్ళందరూ గూడా మాట్లాడలేం ఏందంటే కదా. మొత్తం సినిమా వాళ్ళందరూ కూడా ఇట్లాంటోళ్ళు, అట్లాంటోళ్ళని మాట్లాడడం చూస్తే నవ్వు వస్తూ ఉంటదనమాట. ఉమ్, ఎవరు ఈ పత్తిత్తులు ఇక్కడ అసలు? ఉమ్, ఏ రంగం వాళ్ళు అందరూ కూడా 100% అందరూ మంచివాళ్ళే ఉంటారా? ఉమ్. నీతిమంతులే ఉంటారా? ఇక్కడ సమాజంలో నీతి అనేది, నిజాయితీ అనేది ఎంత తక్కువ శాతం ఉందో మనందరికీ తెలుసు. మనకు కరెక్ట్ అనిపించింది అవతలకి స్వార్థం అనిపిస్తుంది డెఫినెట్ గా. ఒకరి తప్పయింది ఒకరికి ఒప్పవుతుంది. ఒకరికి ఒప్పయింది ఇంకొకరికి తప్పవుతుంది. కాకపోతే మనకు తెలుస్తుంది మనసుకి అది ఉమ్, మంచి ఒకరికి నష్టం ఎవరికైనా ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించనిది ఉమ్, చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఐబొమ్మ రవి? మొత్తం ఇండస్ట్రీకి ఒక థ్రెట్‌గా మారాడు. ఉమ్, సో, అతను నష్టం కలిగిస్తున్నాడు. ఒకరు కష్టపడి చేసిన దాన్ని ఎంతమంది ఒక అవును. సినిమా తీయటానికి ఎంతమంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పని చేస్తారు. పెద్ద సినిమా అయితే 400 మంది పైన పనిచేస్తారు. అదంతా మర్చిపోయి దాన్ని పక్కన పెట్టేసి థియేటర్‌కెళ్ళాలంటే ఎంత అవుతుంది అని మాట్లాడుతున్నారు. ఉమ్, సో, అది అక్కడ ఫైట్ చేయాలి. ఎక్కడ ఫైట్ చేయాలి? ఒక థియేటర్‌కెళ్తే ఇంత ఖర్చవుతుంది. టికెట్లు చూస్తే 200 ఉంటున్నాయి. ఉమ్, కానీ అక్కడ పాప్‌కార్న్ 300 ఉంటుంది. ఉమ్, దీని మీద ఫైట్ చేయాల. ఏదైతే ఫుడ్డు అయంతా ఉందో అవి రీజనబుల్ రేట్స్ ఉండాలి అనేటువంటి ఒక నిజం చెప్పాలంటే ఒక ఉద్యమమే లేవదీయాలి. ఉమ్, మల్టీప్లెక్స్‌లో అంత దారుణమైనటువంటి రేట్‌లో అమ్ముతున్నారు. ఉమ్, కాకపోతే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫుడ్ తీసుకెళ్ళకూడదు అనేది. ఉమ్, ఫుడ్ కొనుక్కోకూడదు అనేది గాని తీసుకుంటే ఆళ్ళే కిందకి ఉమ్, దిగొస్తారు. సో, అది వేరే సబ్జెక్ట్ అది ఉమ్, మళ్ళీ. ఇక్కడ చాలా ఆలోచించాల్సింది ఒక సినిమా మేకింగ్‌కి ఎంతమంది కష్టపడతారు? ఎంత ఖర్చవుతుంది? ఉమ్, ఒక సినిమా అనేది దీనివల్ల నష్టపోతే ఆ ఫ్యామిలీలన్నీ కూడా పని లేకపోతే ఏమవుతది పరిస్థితి? ఉమ్, వాళ్ళు మళ్ళీ ఇంకొక పని వెతుక్కోవాలంటే ఎంత కష్టమవుతది? ఇది అసలు ఆళ్ళు మైండ్‌కి తట్టట్లేదో ఏంటో కూడా మనకు అర్థం కాదు. ఉమ్, అందుకని ఆవేదనతోటే నాగవంశి ఐబొమ్మ రవిని ఎవరైతే రాబిన్ హుడ్‌గా కీర్తిస్తున్నారో వాళ్ళ మీద చలోక్తులు విసిరాడు, సెటైర్స్ వేశాడు. ఉమ్, అతని ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఈ మధ్య కాలంలో ఏందంటే తను అట్లా మాట్లాడి అభాసు పాలు గూడా అయ్యాడు. అవును. అంటే తన సినిమాల గురించి ప్రెడిక్ట్ చేసి ఉమ్, వాటి గురించి గొప్పగా మాట్లాడి అవి ఆడకపోతే అతని మీద సోషల్ మీడియా చాలా ట్రోల్ కూడా చేశారు ట్రోలింగ్ అతని మీద. చాలా ట్రోలింగ్ గురయ్యాడు. అయినప్పటికీ కూడా నేను తగ్గేదిలే అని చెప్పి ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి, ఉమ్, రవిని సమాజం చూస్తున్నటువంటి దృక్కోణం గురించి తను ముక్కుసూటిగా మాట్లాడాడు. ఉమ్, అతని మాటల్లో మాత్రం ఆహ్, న్యాయంగానే అనిపిస్తున్నాయి అతని మాటలు ఈ విషయంలో మాత్రం. ఉమ్, ఉమ్. అది. సో మొత్తం మీద ఐబొమ్మ రవికి సంబంధించి ఏదైతే ఆయన మాట్లాడిన మాటలున్నాయో అది కొంతవరకు నిజమే. మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం అయితే అన్ని రకాలుగా వాస్తవమే చెప్పాలి. సో చూశారు కదండి. నెక్స్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.